హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి మీ అందరికీ కూడా తమిళ చూస్తుంటే అర్థమైపోయింటుంది కదా. సో ఒక అమ్మాయి కనుక శృంగారం చేస్తే ఎలా ఏంటి అనే దాని గురించి ఈరోజు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1113 అది డేట్ ఆఫ్ CM4 అనమాట. ఐడి కనుక కాల్ చేస్తే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేనైతే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. ఇంకా లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అబ్బాయిలకి కొంతమందికి ఏంటంటే వాళ్ళు శృంగారం చేయడం కన్నా కూడా అమ్మాయి దగ్గర శృంగారం చేయించుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అని ఎలా చేస్తారు ఏంటి, సో ఎంతసేపు చేయగలరు అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో కొన్ని వెబ్సైట్స్లో ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ప్రకారం అయితే ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు ఏంటంటే అబ్బాయిలకి ఎక్కువగా మూడు రాగానే అమ్మాయి యొక్క చెస్ట్ పైన టచ్ చేయడం, కిస్ చేయడం, లేదా నడుం పైన టచ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అలాగే అమ్మాయిలకి మూడు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఫోర్ హెడ్ దగ్గర మిమ్మల్ని కిస్ చేస్తారనమాట. అంటే ఫోర్ హెడ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ కిస్ చేస్తారు. ఆ తర్వాత డైరెక్ట్గా లిప్ టు లిప్ కిస్కి అయితే వచ్చేస్తారంట. సో అలా కూడా కొద్దిమంది ఏంటంటే రాకుండానే డైరెక్ట్గా హక్ చేసుకుంటారంట. అక్కడ కిస్ చేసిన వెంటనే గట్టిగా హక్ చేసుకోవడం ఇలా చేస్తారనమాట. ఆ తర్వాత ఏంటంటే వితిన్ సెకండ్స్లో వాళ్ళ హ్యాండ్స్ అనేవి అబ్బాయి యొక్క పెన్నీస్ పైకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. అంటే పురుషాంగం పైకి వెళ్ళిపోతుంది. అక్కడ టచ్ చేయడం, దాన్ని పట్టుకోవడం, మసాజ్ చేయడం. అంటే పురుషాంగాన్ని ఒకవేళ వాళ్ళకి మూడు రాకపోయినా సరే వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మూడు వస్తుంది అనే ఉద్దేశంతో అలా కూడా చేస్తూ ఉంటారనమాట. అమ్మాయి చేయి ఎప్పుడైతే పురుషాంగం పైన అంటే ఆ పెన్నీస్ పైన చేయి పడినప్పుడు ఆటోమేటిక్గా అబ్బాయికి కూడా మూడు వస్తూ ఉంటుంది. దాన్ని టచ్ చేయడం, మసాజ్ చేయడం. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిమంది అమ్మాయిలు కూడా అబ్బాయి అయితే మాస్టర్బేషన్ ఎలా చేసుకుంటూ ఉంటారు, సో సేమ్ అలా కూడా అమ్మాయి తన ఫింగర్స్ తానే మాస్టర్బేషన్స్ కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారంట. సో అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా వీళ్ళకి మూడ్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అమ్మాయిలు అబ్బాయి కింద నుండి అమ్మాయి పైన నుండి అలా ఇంటర్ కోర్స్ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట. సో అబ్బాయి పైన కూర్చొని ఇంటర్ కోర్స్ చేయడం. సో కూర్చొని చేస్తే ఏంటంటే అమ్మాయికి పూర్తిగా యోని లోపలికి పురుషాంగం వెళ్తుంది కాబట్టి ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే తొందరగా స్పెమ్ అనేది వస్తుందన్నమాట. నార్మల్గా అబ్బాయి ఇంటర్ కోర్స్ చేస్తూ ఉన్నప్పుడు స్పెమ్ రావడానికి కొద్దిగా అమ్మాయిలకి టైం అయితే పడుతుందన్నమాట. అబ్బాయికి ఒక 3 మినిట్స్ లేదా 2 మినిట్స్ స్పెమ్ రావచ్చు. బట్ అమ్మాయిలకి ఏంటంటే మినిమం 10 మినిట్స్ అయినా కూడా వాళ్ళతో రొమాన్స్ చేసి వాళ్ళకి కిస్సెస్ అన్నీ చేసి వాళ్ళు రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు శృంగారం అంటే ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి స్పెమ్ అనేది వస్తుంది. అంతేగాని ఏదో కొట్టామా, కట్టామా, తెచ్చామా అన్నట్టుగా చేస్తే ఎవరికి స్పెమ్ అనేది రాదనమాట. కాబట్టి ఇలా కనుక అంటే అబ్బాయి కింద ఉండి అమ్మాయి పైన చేస్తే కనుక వాళ్ళకి వితిన్ సెకండ్స్లో అబ్బాయిలకి ఏ విధంగా స్పెమ్ తొందరగా వస్తుందో అలాగే అమ్మాయిలకు కూడా తొందరగా స్పెమ్ అనేది వస్తుందన్నమాట. అది ఎలా అంటే అబ్బాయి కింద ఉండి అమ్మాయి పైన చేసే యాక్టింగ్స్ అనమాట. అది కూడా కూర్చొని చేసే యాంగిల్స్ అనమాట. ఈ విధంగా అమ్మాయిలు అనేది శృంగారం చేయాలనుకున్నప్పుడు అమ్మాయిలతో శృంగారం చేయించుకునే వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ప్రొసీడ్ అయితే అవుతారని చెప్పి కొన్ని వెబ్సైట్స్లో ఉందన్నమాట. సో ఏంటంటే అమ్మాయిలకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఇదేం పెద్ద తప్పేం కాదు, వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే సృష్టికి మూలమే ఈ శృంగారం కాబట్టి ఇందులో హ్యాపీగా ఉంటేనే ఇద్దరు పార్ట్నర్స్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతారు. అండ్ ఇద్దరి మధ్య గొడవలు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారనమాట. ఫస్ట్ అబ్బాయికి మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది అమ్మాయి నుంచి ఇదే కాబట్టి, అంటే ఈ ఇంటర్ కోర్సే కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా అయినా ట్రై చేయొచ్చు అనమాట. ఇది ఒక పెద్ద పదము, ఒక భూత పదంలాగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కూడా మన లైఫ్లో ఒక పార్టే అనమాట. దీని గురించి బ్యాడ్గా అనుకునే వాళ్ళ గురించి ఐ డోంట్ కేర్, బట్ అర్థం చేసుకునే వాళ్ళ గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.